హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అని విత్ జూ లైఫ్ స్టైల్. ఇదొచ్చేసి నిన్న అనగా మహాశివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. సో, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రితో మీ లైఫ్స్‌లో ఆ శివయ్య ఎంతో ప్రశాంతతని, అష్టైశ్వర్యాలని, ఆరోగ్యాలని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో, వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ మహాశివరాత్రి టు ఆల్. సో, ఇక్కడ నేను హార్వెస్ట్ చేస్తున్న ఫ్లవర్స్ వచ్చేసి మన ఇంట్లో కాసిన మన చిన్న మినీ గార్డెన్‌లోని ఫ్లవర్స్ అనమాట. సో, కలర్ వైస్‌గా గానీ, లుకింగ్ వైస్‌గా గానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో, ఈ ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ చేసేసి ఇంట్లో దేవుళ్ళకి పెట్టేసాననమాట. సో, చాలా సింపుల్‌గా, నీట్‌గా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. సో, పూజ ఫినిష్ చేసుకొని మేమంతా రెడీ అయ్యి గుడికి స్టార్ట్ అవ్వబోయేటప్పటికి 9 అయిందనమాట. సో, 9 కల్లా రెడీ అయ్యేసి స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నాం అమ్ములు? గుడికెళ్తున్నాం. గుడికి వెళ్ళే దారి హైవే మీద నుంచి ఒక 10 కిలోమీటర్స్ బిలోలో ఉంటుంది. సో, ఆ గుడికి వెళ్ళే గ్రామానికి స్టార్ట్ అయినప్పటి నుంచి చుట్టూ ఆ గ్రీనరీ వైబ్స్ కానివ్వండి, అసలు పచ్చటి పొలాలు, మొత్తం పంట పొలాలే. అసలెంత గుడి కంటే గూడా అసలు ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది. సో, అంత బావున్నాయన్నమాట. సో, స్లోగా వెళ్తూ చూస్తూ వెళ్ళాము. చుట్టూతా సపోటా పంటలు, మామిడి పంటలు, చవక, జామాయిలు, వరి, ఇంకా యానిమల్స్‌కి వేసే గ్రాస్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్టివేషన్స్, క్రాప్స్ ఉన్నాయి. అసలెంత బావుందంటే అంత బావుంది. పిల్లలకి నిజంగా ఒక ఫ్రెష్ ఎయిర్ అందించినంత ఫీలొచ్చిందనమాట. నిజంగా ఈ విలేజ్‌లో ఉండేవాళ్ళు ఈ వింటేజ్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. సో, వీళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వెళ్ళేటప్పుడు రోడ్ వ్యూ కూడా చాలా బావుంటుంది. ఇక్కడ ఉన్న మ్యాంగో క్రాప్స్ ఉన్నాయి కదా! సో, ఆ మ్యాంగో ట్రీస్ అన్నీ కట్ చేసున్నామనమాట. అప్పుడప్పుడే ఇగుర్లొస్తున్నప్పటికి ఆ సన్‌రైజ్‌కి చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. గుడి ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట. మేము వెళ్ళేటప్పటికి కొంచెం ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి ట్రాఫిక్ పెద్దగా లేదు. ఈ గుడి వచ్చేసి భూమి లోపలికి ఉంటుందన్నమాట. దీనికి 1400 ఇయర్స్ ఏజ్ ఉందన్నమాట. ఇక్కడ స్వామి వెలిసినప్పటి నుంచి 1400 ఇయర్స్ పూర్తి చేసుకుందనమాట. సో, ఇక్కడైతే బొట్టు పెట్టేసుకొని దర్శనానికి వెళ్తున్నాము. ఈ గుడి స్థల పురాణం వచ్చేసి ఈ గుడి ప్లేస్ నేను ఇంతకుముందే చెప్పాను కదా! సో, ఈ గుడి మన్నేటికోట గ్రామంలోని ఈ ఆలయం కొండ మీద ఉన్న ఆ శివయ్యకి అంకితం చేయబడిన ఒక అందమైన దేవాలయం అన్నమాట. ఈ ఆలయంలోని ఆ శిల్పం వాస్తు శిల్పం అన్నమాట. ఈ ఆలయంలో ఆ శివయ్య మాత్రమే కాకుండా ఇంకెన్నో క్లిష్టమైన శిల్పాలు కూడా ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల ఆ విశాలమైన ప్రదేశం, ఆ ప్రకృతి విశాల దృశ్యాలకు ప్రసిద్ధిగాంచిందన్నమాట. ఈ శివయ్య కొలువున్న ఈ స్థలం, ఈ గుడిని కాకతీయ రాజులు నాటి కాలంలో నిర్మించబడింది అని నమ్ముతారు. అండ్ ఈ ఆలయం ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన అండ్ అతి పురాతనమైన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడింది. ఆలయ ప్రధాన దైవం ఆ శివయ్య అన్నమాట. లింగం రూపంలో మనకి దర్శనమిస్తుంటారు. అండ్ ఆలయ ప్రదేశం ఈ విస్తారమైన ప్రదేశంలో విస్తరించి ఉందన్నమాట. ఇందులోనే గణేశుడు, దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధిత చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయన్నమాట. ఆలయంలో పెద్ద బహిరంగ ప్రాంగణం ఉందండి. ఇక్కడ భక్తులు తమ ప్రార్థనలు మరియు మతపరమైన ఆచారాలు అండ్ స్వామివారికి నిర్వహించే ఆ వేడుకలలో కూడా పాల్గొనవచ్చు. అండ్ అలాంటిదే ఒకటి మన కళ్ళ ముందు జరుగుతుంది. స్వామివారికి ఎదురుగా భజన కార్యక్రమం చేస్తున్నారనమాట స్వామివారి కీర్తనలతోని. మన్నేటికోట ఈ శివాలయం, ఈ దేవాలయంలో ప్రత్యేకతల్లో ఒకటి చుట్టూ ఉన్న ప్రత్యేకమైన ఆ ప్రకృతి. అండ్ ఏ గుడికైనా మనం వెళ్తే మెట్లు ఎక్కి వెళ్తాము. బట్ ఈ గుడి అలా కాదు. డౌన్‌కి ఉంటుందనమాట. గ్రౌండ్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో, మెట్లు దిగి వెళ్ళాలనమాట స్వామివారి దర్శనానికి మనం. సో,
ఎదురుగా ఆ క్యూ మొత్తం కూడా దర్శనానికి వెళ్ళే క్యూ అనమాట. సో లక్కీగా మేము వెళ్ళినప్పుడైతే ఇంత క్రౌడ్ లేదు. సో దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ ఈ ప్లేస్కి సంబంధించి, ఈ దేవాలయానికి సంబంధించిన టాపిక్ అయితే నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఏమైనా నేను మిస్ అయ్యి ఉంటే, నియర్ బై పీపుల్ ఎవరైనా ఉంటే సో షేర్ చేయండి, ఇంకా నేను తెలుసుకుంటాను. సో తర్వాత దర్శనం అయిపోయాక చుట్టూ ఇక్కడ పిల్లలకి బొమ్మలు కానివ్వండి అన్నీ మొత్తం అరేంజ్ చేసున్నారు. అండ్ ఫుడ్ తినడానికి కూడా భోజనాలు అవి అరేంజ్ చేసున్నారనమాట. సో ఎక్కడా కూడా అన్‌కంఫర్టబుల్ లేకుండా కాప్స్ కూడా ఉన్నారు. సో అంతా సేఫ్టీగా ఉంది. మెడికల్ క్యాంప్ పెట్టారు. చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి అచ్చు వేయించుకుంటున్నాను. ఈ అచ్చు మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. నాకు చిన్నప్పటి నుంచి అచ్చు అంటే చాలా ఇష్టం. సో అచ్చు నేను పెయింటింగ్ కోసం కాకపోయినా ఆ స్మెల్ కోసం డెఫినెట్గా వేయించుకుంటాను. అచ్చు స్మెల్ ఎంతమందికి ఇష్టం అండ్ స్మెల్ కోసమే అచ్చు వేయించుకునే వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. సో ఇవన్నీ మన చిన్ననాటి మెమరీస్. ఇంకొన్నాళ్ళు ఆగితే ఇవన్నీ కూడా ఉండవేమో. సో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి కదా. అండ్ నేను వేయించుకున్నాను కదా అని మా చిన్నోడు కూడా ఒక చిన్నది వేయించుకున్నాడు అనమాట. ఒక చిన్న అచ్చుతోని బాబు కూడా ప్రింట్ చేయించుకున్నాడు. అండ్ చిన్న చిన్న థింగ్స్ చాలా హ్యాపీనెస్ని ఇస్తాయండి. అండ్ వెళ్ళేటప్పుడు వేరే రూట్ కూడా ఉందండి. డైరెక్ట్ ఆత్మకూరు, కొల్లూరుపాడు, ఉలవపాడు ఈ రూట్ అనమాట. వెళ్ళేటప్పుడు ఈ వేవ్ బ్రిడ్జ్ అయితే తగులుతుంది మీకు. సో ఈ చెరువు పైన ఉంటుందన్నమాట. సో ఈ రూట్‌ని కూడా వెళ్ళొచ్చు. అండ్ ఈ రూట్‌ని కూడా రావచ్చు. ఇంటికొచ్చాక ఈవినింగ్ ఇంటి దగ్గరలో ఉన్న ఒక శివాలయంకైతే వెళ్ళాము. అక్కడ స్వామివారి ఊరేగింపు ఉత్సవం జరుగుతుందనమాట. సో అది కూడా చూసుకొని అక్కడే పాట కచేరీ అండ్ కోలాటం, భజనలు అవి కూడా ఏర్పాటు చేశారు. సో అవి కూడా చూసేసుకొని మా శివరాత్రి అయితే ఇలా ఎండ్ చేసుకున్నాము. ఈ శివరాత్రికి నేను స్పెండ్ చేసిన ఆ శివయ్య కోసం నేను స్పెండ్ చేసిన టైం ఏ శివరాత్రికి నేను స్పెండ్ చేయలేదు. అండ్ ఆ శివయ్య దర్శనానికి తీసుకెళ్ళిన మా వారికి వెళ్ళగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా దర్శనం ఇచ్చేసిన స్వామివారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మన వ్లాగ్‌నైతే ఇంతటితో ముగించేసుకుందామండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ శివరాత్రి గురించి మెయిన్ అండ్ కీ పాయింట్స్ మీకేమన్నా తెలిస్తే షేర్ చేయండి. ఐ వాంట్ టు లెర్న్ అనమాట. సో ఈ వీడియోతో ఇంతటితో బాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.